ఏడు దాకా తీసుకొచ్చి పెట్టిరు తెలుసా ఇదంతా కూడా. మళ్ళీ ఎన్టీ రామారావు చంద్రబాబే గొప్పోడు, వాళ్ళ పరిపాలనే బ్రహ్మాండం, ఇక తెలుగుదేశంను మించిన పార్టీ లేదు, అన్ని పార్టీలకు ఇట్లనే అని చెప్పేసి అంతకంత మొత్తం ఒక జట్టు లెక్క మోపై వీళ్ళంతా ఎట్లా తయారు చేశారంటే చివరికి కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అసలు పనికిరాది రాష్ట్రాలకు అన్నట్టుగా ఓన్లీ తెలుగుదేశం పార్టీయే ఉండాలన్నట్టుగా వీళ్ళ ప్రయత్నం సాగుతా ఉంది. ఒకసారి చూడండి, ఇంకా బీజేపీ కొంచెం ఇంకా వీళ్ళకి దగ్గరనే అనుకో, బీజేపీ ఆడ పొత్తులో ఉన్నది, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇష్టమే, వాళ్ళేం పెద్ద దూరం ఏం లేదు, ఆడ కలిసే ఉన్నారు, ఇక్కడ కలవనట్టుగా కలిసి ఉన్నారు, ఇది కలిసి కలవనట్టున్నారు. ఇక్కడ ప్రజల మాట ఇది మళ్ళీ నన్నన్నారు. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ గురించి మన ముఖ్యమంత్రి పొగుడుతాడు, పొగడాలి కూడా, ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చాడు. అందరూ అంటారు కదా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు అంటారు కదా, ఈయన అట్లా చేయడు అన్నాడు. ఈయనకి ఏంటంటే ప్రేమ ఎక్కువ, ఇలా తల్లి ఇడిచిపెట్టి పోయినా కూడా మళ్ళీ ఆ తల్లే కావాలని కోరుకుంటాడు. సో అందుకే ఇక్కడ ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పేరు, ఎన్టీ రామారావు పేరు, లేకపోతే తెలుగుదేశం గద్దెల పేర్లు ఇవి తీసుకొస్తాడు, ఇక్కడ అవి తీసుకొస్తాడు. ఈ పార్టీకి సంబంధించి ఎప్పుడన్నా మాట్లాడిండా? ఎన్నడన్నా ఒకనాడు అరే మా దాంట్లో కిరణ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇట్లా పరిపాలన చేసిండు, లేదా రోషే చేసిండు, లేదా రాజశేఖర రెడ్డి చేసిండు, లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేసిండు, లేదా అంతకంటే ముందు ఈయనకు సబ్జెక్ట్ అని ఎరకనో లేదో నాకు తెలియదు కానీ ఇంకా పివి నరసింహారావు పరిపాలించిండు అని ఇట్లా ఏమన్నా ముఖ్యమంత్రుల పేర్లు ఎప్పుడైనా చెప్తాడేమో అనుకుంటాం. ఎన్నడూ ఎప్పుడు ఆయనకు ఎరుకున్నది ఒకటే, ఎన్టీ రామారావు. ఆ ఎన్టీ రామారావును కూడా పెట్టకపోతే మళ్ళీ తిడతారు కాబట్టి జనాలు. చంద్రబాబు నాయుడు అంటే చొప్పు తీసుకొని కొడతారని తెలుసు కాబట్టి ఇట్లా అంటుండు అని కొంతమంది అంటారు.